హర హర మహాదేవ్. అందరికీ నమస్కారం. 5 జనవరి 2025 ప్రతి హిందువు గుండె మీద చేయి వేసుకుని గర్వించదగ్గ రోజు. అదే మన హైందవ శంఖారావం జరిగిన రోజు. విశ్వ హిందూ పరిషత్ వారిచే ఆంధ్రప్రదేశ్లోని కేసరపల్లిలో నిర్వహించినటువంటి ఈ హైందవ శంఖారావానికి సుమారు 8 లక్షల మంది హాజరై ఈ సభ విజయమును కారుకునైనటువంటి ప్రతి హిందూ బంధువులకైతే ముందుగా శుభాభివందనాలు. వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే మనం విశ్వ హిందూ పరిషత్ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీనిని 1964లో కాశీరాం చిన్మయానంద స్వామి గారు స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందువులను ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం, అలాగే గో సంరక్షణ, ఇలా ఎన్నో గొప్ప కార్యాలు చేపట్టడం జరిగినది. మీరైతే ఈ విశ్వ హిందూ పరిషత్ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే కామెంట్లో విహెచ్పి అని కామెంట్ చేయండి. 50 కామెంట్లు దాటితే కనుక నేనైతే క్లుప్త వీడియో అతి త్వరలో మీ ముందుకు తేగలను. ఇదే హైందవ శంఖారావం జరుగు ప్రదేశం. ఇదైతే లైలాగ్రీన్ మోడోస్ కేసరపల్లి గన్నవరం విమానాశ్రయం వద్ద జరుగుట జరిగినది. సుమారు 10,000 కార్లు, 10,000 బస్సులు, అలాగే ప్రత్యేక రైళ్లు జిల్లా నలుమూల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, మారుమూల ప్రాంతాల నుండి అయితే ఈ హైందవ శంఖారావానికి అయితే రావడం జరిగినది. నేనైతే ఇక్కడ రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి కొంతమంది హిందూ బంధువులను కలుసుకోవడం జరిగింది. అలాగే వారి అభిప్రాయాలను అయితే మేము ముందు ఉంచడం జరుగుతుంది. మీరైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రతి హిందూ బంధువుకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని? మేము మహానాడు నుంచి వచ్చాము.
మేము సేవా భారతిలో మేము వర్క్ చేస్తాము, ఉచిత ట్యూషన్స్ చెప్తూ ఉంటామండి, అభ్యాసకులు నడిపిస్తూ ఉంటాము. అక్కడి నుంచి వచ్చాము. మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీరు మీ స్టూడెంట్స్ వచ్చారండి? అవునండి. ఓకే ఓకే. అయ్యప్ప స్వామి దేవాలయంలో ర్యాలీకి సంబంధించిన వారు అర్చకులుగా ఉన్నారు. అంటే దేశమంతటా ఒక్కటే భావాన్ని మనం అందించాము. అన్ని భాషలకు సంస్కృతికి నిలయమైనటువంటి భారతదేశంలో మనందరం సమానం. అటువంటి ఘన చరిత్ర కలిగిన మనం ఈరోజు దేవాలయాన్ని రక్షించడం కోసం ఇవాళ ఇక్కడికి ఉరికి వచ్చాము. అన్ని వాడల నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చిన అశేష హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి స్వాగత కుసుమాలు అందిస్తూ. నా పేరు అంబటి లక్ష్మీనారాయణ. మధ్యమలిపురం మండలం పడవలపురం నుంచి వచ్చాను, కోనసీమ జిల్లా. ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు గురవుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు,
కావాలి, దేవాలయ భూములకు హిందువులు రక్షించుకోవాలి, దేవాలయ సంపదను చేయడం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. దీనికి హిందూ సమాజం కూడా మన సమాయత్నం కావాలి. ఈ హిందూ శంకరావ సభ భారతదేశంలోనే దేవాలయాల విముక్తి పోరాటానికి ప్రధాన భూమిక పోషిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ జాతీయ ఆంధ్రప్రదేశ్ ఓకే. మేము చిత్తూరు నుంచి వచ్చినాము. మేము ట్రైన్లో వచ్చినాము. మొత్తం మాది చిత్తూరుకి మట్టి 8 బోగీల్లో వచ్చామండి. మేము చిత్తూరు ఆర్యవైశ్య ఓల్డ్ ఆర్యవైశ్య మహాసభ అందరూ ఉన్నారండి ఇక్కడ. అదేవిధంగా అందరూ చిత్తూరు ప్రజలు, హిందూ ప్రజలందరూ మేము ఇక్కడికి వచ్చాము. ఇది పెద్ద మనకు ఒక పండగలాగా హైందవ శంకారావం అనేది హిందువులకు పెద్ద పండగలాగా చేయాలి. జై శ్రీరామ్, జై వాసవి. మేము గుంటూరు నుంచి 40-50 బస్సులు జనాలతో వచ్చాము. మేము ఈ హైందవ శంకరావానికి మా హిందువులందరం ఐక్యంగా ఉండాలి. మన ఆడపిల్లలపై దాడులకి, మన ఆడవాళ్ళ మీద వచ్చే ఇతర మతస్థులు మన ఆడవాళ్ళని మన దేవాలని మన ఆడవాళ్ళని మానవంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా మన హిందువుల్లో ఐక్యత కోసం మనం పోరాటం చేయాలి. మన హిందువుల సంఖ్య బలం బాగా ఉంది, కానీ మనలో ఐక్యత లేకపోవడం వల్లే కావున ఈ విధంగా అయినా సరే మన హిందూ శంకరావానికి అందరూ వచ్చి మన హిందువులందరూ ఏకతాటిపై నిలిస్తే మన మీద దాడుల్ని మనం అరికట్టడం చాలా సులభం. అందువల్ల మన బంధువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని నా కోరిక. ఈ శంకరావానికి రావడం కూడా మేము విధంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము కాకినాడ జిల్లా తాండ్ర మండల సంస్థ నుంచి ఆదిత్య కాలేజ్
చాలా హ్యాపీగా ఉందండి. ఎంత జనం ఎంత సమూహం చాలా ఆనందమైంది. ఇలాగే మా పెద్దలు డిమాండ్ పెట్టే డిమాండ్ ప్రజల్లో ఆలోచించాలని కోరి గోవులు ఎవరు నేరం గోవు సంపద కాపాడాలి. హిందూ ధర్మం ఎందుకు ఉంది? అందరూ కాపాడు. గోవు సంపద గోవు పాపం నేరం కదా. హిందూ ధర్మం ఐక్యత కాపాడాలి. नृत्य नाटक और सांस्कृतिक कार्यक्रम होते थे। लोग अपने सुख को घर के शादी ब्याह को, किसी के मर जाने पर श्रद्धांजलि सभा को मंदिर के प्रांगण में करते थे। दो लोगों ने పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కౌలింగ్ గ్రామం నుంచి వచ్చాయి. కోడూరు మండలం నుంచి 4 బస్సులు వచ్చాయి. నా పేరు ప్రముఖ శ్రీహరి, రామాలయం పూజారి. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి? ఆ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఊహించిన దానికన్నా జన సమీకరణ బాగా జరిగింది. హైందవ ధర్మం మరొక్కసారి విజృంభించిందని అందరినీ ఆనందపడుతున్నాం. మేమందరం ఒకసారి మనం అనుకున్న సంకల్పం అయితే నెరవేరుద్దని మీరు అనుకుంటున్నారండి? త్రికరణ శుద్ధితో చేసుకున్నాము. 100% సాధించి తీరుతాం. విగ్రహారాధన ఏంటంటే ఒక రాయిని 2 ముక్కలు చేశారు. ఒక ముక్కని రాళ్ళు చుట్టూతో పటాపట్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ దెబ్బని పక్కన ఉన్న రాయి చూసావా, ఈ భక్తుడి చేతుల్లో పడ్డావు, మీరు రాళ్లతోటి సుత్తులతో కొట్టి చంపుతున్నారని విమర్శించింది. పగలబడి నవ్వుకుంటుంది. ఈ సుత్తి దెబ్బలు అనేటువంటిది ఏంటంటే విగ్రహారానికి రాముడు కానీ కృష్ణుడు కానీ మహాపురుషులు అందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించి, అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో దెబ్బలు తిని ఒక విగ్రహం రూపంలో సెలవయ్యారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ యొక్క ఆచరించిన ధర్మాన్ని వాళ్ళు కష్టపడి చేసి మనకు బోధించారు. సుమారుగా చెప్పాలంటే రామాయణంలో జై శ్రీరామ్ అంటూ ఉంటాం కదా. రాముడు గొప్పతనం ఏంటంటే ఒకే భార్య, 4 అన్నదమ్ములు కలిసి ఉండాలి. పరాయి స్త్రీ గురించి కానీ పరాయి గురించి కానీ
పునరుద్ధరణ సర్వనాశనం కావాలి అంటే శూర్పణకి రావణాసుడు ఎలా బుద్ధి చెప్పారో ఇటువంటి ధర్మానికి ఆనరము కోతులు కూడా సాయం చేస్తాయి, సృష్టి కూడా మనం సాయం చేస్తాయి. ధర్మం కోసం మనం నిలబడితే ధర్మం రక్షితంగా ధర్మం రక్షిస్తే మనం రక్షిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అందరికి. మా చంద్రిక భజన సమాజం, మేము పేటేరు గ్రామం నుంచి వస్తున్నాము. మా ఊరు నుంచి పేటేరు గ్రామం నుంచి ఒక బస్సు బయలుదేరింది. మేము 32 నుంచి వస్తున్నాము. మేము హిందూ ధర్మం కాపాడటానికి, మన దేవుణ్ణి మనం కాపాడుకోవడానికి వచ్చాము. మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అన్ని బాగానే జరిగింది. మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, భోజనానికి కూడా సదుపాయం ఉందంటే బయలుదేరుతాం. ఓకే అండి. అందరికీ జై శ్రీరామ్. మాది పెసర్లంక, కొల్లూరు మండలం. మేము 2 బస్సులు వచ్చాం. 2 బస్సులు కలిపి మాది 70 మంది. ఓకే, మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగుంది, అంతా అనుకూలంగానే ఉంది. అంతా ఓకే. మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం తిలారు పంచాయతీ నుంచి మేము ఒక బస్సు మీద వచ్చాము. మేము 40 మంది ఒక బస్సు. ఈ హైందవ శంకరామానికి మేము ఇక్కడికి వచ్చాము. ఆ సదుపాయాలన్నీ చాలా చక్కగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. జిల్లా నుంచి 50 బస్సులు, మా శ్రీకాకుళం జిల్లా నుంచి 50 బస్సులు రావడం జరిగింది. మరి ఈ శంకరానికి జనం చూసి మాకు జన్మ ధన్యమైంది. ఈ దేవాలయాల గురించి ఇంత చక్కగా ఒక పిలుపు మేరకు ఇంత జనం రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషము. ధన్యవాదాలు. శ్రీకాకుళం వచ్చామండి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం తిలారు గ్రామం నుంచి అండి. మేము కోనసీమ జిల్లా రావులపల్లి మండలం ఓబర్ నుంచి వచ్చాము. ఈ హైందవ సభకై మన హిందూ దేవాలయాలు పరిష్కారం గురించి, రెండోది ఇవాళ మన దేవాలయాలు స్వయం ప్రతిపత్తి మనకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ హైందవ సభ దేశవ్యాప్తంగా కదిలి రావాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మన విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఊహించిన దానికంటే మామూలుగా అయితే 3 లక్షల 4 లక్షల ఇవాళ 8 లక్షల మంది అక్కడికి ఈ హిందూ బంధువులు అందరూ వచ్చారు. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేసి దీని హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం సపోర్ట్ చేయాలని, రెండోది మన దేవాలయాలు మన ఆదాయం మన దేవాలయాలకి ఉండాలని. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు హజ్ యాత్ర ఉంది, హజ్ యాత్ర 1,00,000 రూపాయలు ఇస్తున్నారు మనిషికి. అదే మన హిందువులు కాశీ యాత్ర వెళ్తామంటే ఎవడో 1 రూపాయి ఇవ్వట్లే.
మన సొమ్ముని వాళ్ళకి ఖర్చు పెడతారు, మన సొమ్ముని మనకు అసలు ఎవరో ఖర్చు పెడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా హిందువులంతా కదిలొచ్చి మన హిందూ దేవాలయాలు పరిరక్షించుకోవాలని మన భారతదేశానికి ఖండాంతరం విశ్వవ్యాప్తంగా తెలియజేయాలని కోరుతున్నాం. మీరు ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపించినాయండి? ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపించినాయండి? అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా? మనం అనుకున్న సంకల్పం అయితే నెరవేరుతుందని అందరూ అనుకుంటున్నాం. జై శ్రీరామ్. మాది గోపాలం గ్రామం, రావులపల్లి మండలం, కోనసీమ జిల్లా అండి. మేము 35 మంది వచ్చాము. ఎన్ని బస్సుల్లో రావడం జరిగిందండి? ఓకే, మీకు ఫుడ్ ఏర్పాట్లు అయ్యి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి మాత్రమే కార్యక్రమాలు చేయడం వల్ల ఇందులో చైతన్యం పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తులు చైతన్యం పెరగడం వల్ల మన దేవాలయాలు మనం కాపాడుకుంటాం. ఎందుకంటే ఇప్పటివరకు పూజలు వ్రతాలు చేస్తున్నారు తప్ప దేవాలయాలకి కాపాడితే ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఇలా అందరూ హిందువులందరూ చర్చ వల్ల హిందువులో చైతన్యం పెరుగుతుంది. దేవాలయాన్ని రక్షించుకోవడానికి వాళ్ళ వంతు సహకారం అందరూ అందిస్తారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉండాలి. హిందువుల చైతన్యం పెరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంతమంది ఉన్నా గుడికి వెళ్తారు, ముస్లింలు ఉన్నారంటే ఎంతమంది ఉన్నా శుక్రవారం మసీద్కి వెళ్తారు. అలా మన హిందువులు ఎందుకు వెళ్తారు గుడికి? అదే మన మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ప్రతి ఊళ్ళో మార్పు రావాలి. మన పిల్లలకి మారాలి. మన పిల్లలు మన గుడికి తీసుకెళ్ళి మన భగవంతుడి గురించి, భగవద్గీత గురించి, మంచితనం గురించి అన్ని తెలియజెప్పాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందువులు కూడా చాలా మంది దీని గురించి మారాలని, మార్పు రావాలి. మన పిల్లలకు మనము మంచి మాటలు చెప్పి మనము మన పిల్లలు కొద్దిగా మార్చాలని, మన హిందూ ధర్మం అనేది కాపాడుకోవాలని ఇవాళ మనము దాని గురించి కూడా మనం కొద్దిగా మన పిల్లలు కూడా మనం మార్చాలని మన హిందువులు రావాలని కోరుకుంటూ. కేవలం ఏదో 5 కోట్ల 6 కోట్ల మంది చలనం ఉంది. 80 కోట్ల మంది ఉన్నాం. 80 కోట్ల మంది చలనం వస్తే కానీ ఈ దేశం మన హిందూ సాంప్రదాయం బయటికి రావాలని ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి మన చిన్నతనంలో ఏదైతే జరిగిందో అదే మాదిరిగా చిన్నపిల్లలకి గుళ్ళకి తీసుకెళ్లాలని, పూజలు చేయించాలని, మార్పు రావాలని, భగవద్గీత గురించి, భాగవతం గురించి చెప్పాలని, భజనల గురించి ప్రతి ఒక్క శనివారం మనం కూడా గుడికి పోవాలని అని మన హిందుత్వంలో మన పట్టుదల రావాలా. ఒక మహిళలకు కానీ, హిందువులకు కానీ, జెంట్స్ కానీ అందరూ ప్రతి ఒక్క శనివారం గుడికి పోయి గుడికి అక్కడ ఒక గంట కానీ భజన చేసి మన హిందువులు కాపాడుకోవాలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ నుండి సేవ అందిస్తున్నాం. ఒక హిందూ ధర్మకర్తగా కార్యకర్తగా ఇక్కడ ఎన్నో సేవలు అందిస్తూ భజన కార్యకర్తలు మేము శ్రీకాకుళం చేస్తున్నాం. Hallelujah.
మీరు అక్కడికి రండి, నా గురించి ఎక్కడమా అండి. వచ్చింది కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా ముగించాలంటే అందులో పోలీసు వారి యొక్క అందించే సహాయ సహకారాలు విశిష్టతగా చెప్పవచ్చును. ఇక్కడైతే ఈ హైందవ సంకారం ఇంత విజయవంతంగా పూర్తి అవడానికి కారకులైనటువంటి పోలీసు వారికి హిందూ బంధువుల ద్వారా ముందుగా అయితే ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతంగా సహాయ సహకారాలుగా అందించినటువంటి ఆర్ఎస్ఎస్ బృందానికి, అలాగే మహిళా బృందాలకు, బజరంగ్ దళ్ బృందాలకు ప్రత్యేక ధన్యవాదములు. మీరు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసినట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే భగవద్గీత సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగినది. త్వరలో అయితే మన హిందూ ధర్మం కోసం పాటుపడిన వారి యొక్క చరిత్రకారుల గురించి అయితే మేము ముందుకు వస్తాను. Please hold our channel and get more videos.